వాతావరణ శాఖ రైతులకు శుభవార్త అందించింది. నైరుతి రుతుపవన కాలంలో దేశవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు దేశంలో సగటున 96% వర్షపాతం నమోదవుతుందని దీర్ఘకాల అంచనాలు వెల్లడించింది. ఎల్నినో బలహీనంగా ఉండడంతో మంచి వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. Effect from El Nino in the ensuing monsoon season. Therefore, our forecast is very clearly suggesting that we'll have a near normal monsoon this year. And however, as season-based conditions over Pacific as well as Indian Oceans are very important, so IMD will be very closely monitoring this SST conditions over the two oceans, especially Pacific as well as Indian Oceans, very carefully for the next coming months. So overall, the country is expected to have a well-distributed rainfall scenario during the 2019 monsoon season, which will be very beneficial to the farmers in the country in their farming activities during the ensuing Kharif season. రైతులకు భారత వాతావరణ శాఖ శుభవార్తను అందించింది. నైరుతి రుతుపవన కాలంలోనే విస్తారంగా వర్షాలు పడతాయని తెలిపింది. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు 96% వర్షపాతం నమోదవుతుందని కూడా ఈ రోజు వివరించడం జరిగింది. మరి దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ మా ప్రతినిధి భాస్కర్ మనకు అందిస్తారు. భాస్కర్. సంధ్య, భారత వాతావరణ శాఖ కొద్దిసేపటి క్రితమే ఈ వచ్చే ఖరీఫ్ సీజన్ కు సంబంధించి ఒక తొలి నివేదికను విడుదల చేసింది. ఆ నివేదిక ప్రకారం చూసినట్టయితే మొత్తం భారతదేశ వ్యాప్తంగా ఈ నైరుతి ఋతుపవనాల కాలంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి ఆ నివేదికలో పేర్కొన్నారు. మొత్తంగా చూసినట్టయితే ఈ గత దశాబ్ద కాలంలో ఎప్పుడు లేని విధంగా ఈ ఎల్నినో ప్రభావం ఈసారి బలహీనంగా ఉంది. అయితే ఎల్నినో లానినో అనేటి రెండు ఉంటాయి. ఈ రెండు ఫ్యాక్టర్ల మీదనే ఆధారపడి వర్షాలు కానీ తర్వాత వాతావరణంలోని మార్పులు కానీ జరుగుతూ ఉంటాయి. ఇది పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న ఒక 5 రకాల ఫ్యాక్టర్లను 5 రకాల ప్రమాణాలను ప్రామాణికంగా తీసుకొని వాతావరణ అంచనాలను భారత వాతావరణ శాఖ ప్రకటిస్తూ ఉంటుంది. అయితే అందులో భాగంగానే ఈసారి కనుక 5 రకాల ప్రామాణికతలను ఆధారంగా చూసుకొని వేసిన అంచనాల ప్రకారంగా చూస్తే భారతదేశంలో 96% ఈ నైరుతి ఋతుపవనాల వల్ల వర్షాలు కురిసే అవకాశం ఉంది అనేది స్పష్టంగా ఈ నివేదికలో పేర్కొన్నారు. ఇది ఒక 5% అటు ఇటు అయినప్పటికీ కూడా 94% మేరనైనా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి నివేదికలో అంచనా వేశారు. అయితే ఈసారి దశాబ్ద కాలంలో ఎన్నడూ లేని విధంగా ఈ అంచనాల్లో ఇంత ఒక రకమైన ఆశాభావ ధోరణి కనబడుతుండటంతో ఈ వర్షాల పైన ఒక శుభవార్తగానే మనం చెప్పవచ్చు. భారతదేశానికి నైరుతి ఋతుపవనాలకు సంబంధించి మొత్తంగా చూసినట్టయితే ఇప్పటి వరకు ఉన్న క్వాంటిటీ క్యుములేటివ్ వీటన్నిటిని ఈ ప్రాతిపదికలు తీసుకొని ఏదైతే వాతావరణ శాఖ ఈ అంచనాలు తయారు చేసిందో ఈ వాతావరణ శాఖకు సంబంధించి ఈ మొత్తంగా నైరుతి ఋతుపవనాలు జూన్ మొదటి వారం నాటికి అంటే మే ఎండింగ్ లోనే కేరళ తీరాన్ని తాకనున్నట్టు కూడా అంచనా వేశారు. ఇది జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య కురిసే వర్షాలకు సంబంధించి అంచనా వేశాం. దీనికి సంబంధించి మరొక 2 వారాల్లో 2-3 నివేదికలు విడుదలవుతూ ఉంటాయి. వాతావరణంలో వేగంగా మార్పులు జరుగుతుంటాయి. పసిఫిక్ మహాసముద్రంలో జరిగే ఒత్తిడులు తర్వాత పీడనాలు వీటిని ఆసరా చేసుకొని వాటి ప్రకారం అంచనాలు ఎప్పటికప్పటికి మారుతూ ఉంటాయి. అయితే ఇది మొదటిసారి వేస్తున్న దీర్ఘకాలిక అంచనా కాబట్టి ఈ అంచనా దాదాపుగా నిజమయ్యే అవకాశాలు కనబడతా ఉన్నాయి. 96% వర్షాలు కురుస్తాయనేది ఒక రకంగా చెప్పాలంటే దేశంలోని ఆర్థిక రంగానికి కావచ్చు వ్యవసాయ రంగానికి కావచ్చు ఒక శుభవార్తగానే చెప్పవచ్చు. దశాబ్ద కాలంలో ఎన్నడూ లేని విధంగా ఈ రకమైన అంచనాలను వాతావరణ శాఖ విడుదల చేయడం ఇదే తొలిసారి. మళ్ళీ భవిష్యత్తులో అంటే భవిష్యత్తులో వచ్చే 2 వారాల్లో విడుదల చేసే 2 నివేదికలు కూడా మరింత కీలకం కానున్నాయి. సంధ్య. రైట్ భాస్కర్.